వెల్కమ్ టు అమృత్సర్. హలో గాయ్స్, మేము ఇప్పుడు లుధియానా మేము ఇప్పుడు పంజాబ్లో ఉన్నాము. ఇంకొక 10 minutesలో మేము అమృత్సర్ వెళ్ళబోతున్నాం టు సీ గోల్డెన్ టెంపుల్. సో ఈరోజు అంతా ఎలా వెళ్ళబోతుందో ఒక చిన్న వ్లాగ్లో కనీసం ఒక 10-15 minutes చేసి చూపిద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. ఓకే బాయ్. సిగ్గుపడకే బాగాలేదు. నెక్స్ట్ we are best friends. Yes. She's also our friend. I'm introducing Litsa. She's Litsa. She's Priyanka. She's Samri. She's Flora. She's Yashaswini. Hi. Hello. Namaste. Dinesh. Yes, what vlog. వాణి కూడా हम अभी జలియన్ వాలా బాగ్ को जा रहे हैं. మా హిందీ వస్తుంది. జలియన్ వాలా బాగ్కి వెళ్తున్నాము. దాని తర్వాత గోల్డెన్ టెంపుల్ ఫస్ట్ గోల్డెన్ టెంపుల్, దాని తర్వాత జలియన్ వాలా బాగ్ వెళ్తున్నాం. దాని తర్వాత వాఘా బోర్డర్ ప్లాన్ చేసాము. చూద్దాం. వాఘా బోర్డర్కి 4:30 కల్లా అక్కడ ఉండాలి. లెట్స్ సీ విల్ బి దేర్ ఆర్ నో. మిట్ట మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఈ 12:30లో మేము ఇలా తిరుగుతున్నాం. యాక్చువల్లీ టైం ఎంత అయినట్టు అనిపిస్తుంది అంటే సీరియస్లీ నెత్తి మీద ఎండ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది. బట్ స్టిల్ టైం 11 12:30 మెంటల్ 12:30. ఎంత కాన్ఫిడెంట్ ఖచ్చితంగా పెడతాను. ఇది గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మేము స్టార్ట్ అవ్వడం లుధియానా నుంచే స్టార్ట్ అయ్యాము. లుధియానా నుంచి అమృత్సర్కి 150 kilometers వచ్చింది గోల్డెన్ టెంపుల్ వరకు. ఇక్కడ షాపింగ్ కూడా ఎక్కువ ఏం చేసుకోలేదు. మేము అసలు షాపింగే చేయలేదు. బట్ కొనాలనుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కొనడానికి. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడున్న వేడికి ఫ్యాన్ లేకపోతే మాత్రం అసలు తట్టుకోవడం చాలా కష్టం. చెమటలు కారిపోతాయి మీకు. మా ఫ్రెండ్స్కి అక్కడ లోపలికి పైన ఏమైనా కప్పుకుంటేనే ఎలా ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయారు. సో దే ఆర్ బయింగ్ హియర్. సో ఇదే గోల్డెన్ టెంపుల్. మాకు టైం లేక మేము మార్నింగ్ టైంలో వచ్చాం. బట్ మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నైట్ టైమే వెళ్ళండి. నైట్ టైం చాలా బాగుంటుందంట. వీ మిస్డ్ దట్. ఇంకా దీని హిస్టరీకి వస్తే ఇది 16th centuryలో తవ్వించారంట ఆ ప్లేస్ని. అండ్ 1588లో గురు అర్జున్ దేవ్ అనే ఆయన కట్టించారంట ఈ టెంపుల్ని. బాగుంది. మొత్తం ఎటు చూసినా మనకి గోల్డే కనిపిస్తుంది అనమాట. ఇది అక్కడ ఇచ్చిన ప్రసాదం చాలా స్వీట్ ఉంది. బాగుంది. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇట్స్ టుక్ 3 hours లిటరల్లీ. 1 o'clock వెళ్ళాము లోపలికి. ఇప్పుడు 4 o'clockకి బయటకు వచ్చాము. చాలా ఈ వేడిలో చాలా కష్టం అసలు. ఆమె పేరు ఇప్పుడు ఏంటిది జలియన్ వాలా బాగ్. జలియన్ వాలా సన్నేడి. ఇప్పుడు జలియన్ వాలా బాగ్కి వెళ్తున్నాం. ఒక చూసుకోవచ్చు. ఇది జలియన్ వాలా బాగ్ ఎంట్రన్స్ అనమాట. గోల్డెన్ టెంపుల్ పక్కకే ఉంటుంది. మేబీ ఒక 400 metersలోనే దొరుకుతుంది మనకి. ఇది ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదు. మనం డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు. దీనికి హిస్టరీ వస్తే 1919 April 13th రోజు అక్కడ ఉన్న వాళ్ళు ఏదో సమ్ ఫెస్టివల్ జరుపుకుంటుంటే అక్కడ బ్రిటిషర్స్ వచ్చి వీళ్ళని కాల్ చేశారంట. ఆ బుల్లెట్స్ ఇంకా అక్కడే కనిపిస్తాయి మనకి. బట్ మాకు టైం లేక మేము చూడలేదు. జస్ట్ 5 to 10 minutes మాత్రమే ఉన్నాం లోపల. మేము మళ్ళీ వాఘా బార్డర్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసాం. మేము బుల్లెట్స్ చూడలేదు యాక్చువల్లీ. బట్ దాని హిస్టరీ మాత్రం ఇది.
ఆ బుల్లెట్స్ అక్కడ ఉంటాయి, ఇంకా 3-4 ఉండుంటాయి అన్నమాట బుల్లెట్స్ అక్కడ. ఇది అక్కడ మ్యూజియం అనమాట, ఒక 2-3 ఉన్నాయి మ్యూజియంస్ అలా లోపల. జస్ట్ అవన్నీ చూసుకొని వచ్చామంతే. నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు వాగా బార్డర్. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో మీకు వీడియోస్లో కనిపిస్తాయి చూడండి. Now we are entering through. अभी हम जा रहे हैं वाघा बॉर्डर को, इंडिया पाकिस्तान बॉर्डर. चलो हाँ, बहुत सुंदर కదా యా. మీకు ఎలా కనిపిస్తుంది? ప్లేస్ లేదంట. బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఉందన్నమాట. సో అక్కడ నుండి సెక్యూరిటీ వాళ్ళు పవర్ బ్యాంక్ అలో లేదు అక్కడ, డిపాజిట్ చేసేసాయని చెప్పారు. బట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను డిపాజిట్ చేయడానికి, 100 రూపీస్ డిపాజిట్కి. ఇప్పుడు ఒక ఆమె ఆయన ఉన్నాడు, వెళ్ళిపోవచ్చు పర్లేదు అని చెప్పాడు. తెలుగులో మాట్లాడుతున్నాడు. హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో యా, ఇక్కడ నుంచి ఫాస్ట్ వచ్చేసాను. ఇంకా ఇటు థ్యాంక్ యూ. भारत के विभाजन के बाद ये जेसीबी తెలీదు. बॉर्डर पे नंबर 21 स्थापित की गई. भारत से गांव हटाए रणजीत सिंह की सेना के जनरल शाम. We got really lucky. We got the front seats here. See this angle. This is the Pakistan. అంకుల్ మాకు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ వాటర్ దాకా తీసుకెళ్ళిపోయాడు. అవునా, రండి పక్కా రండి. ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా, ఆఫీస్ పని మీద కాదు, డెప్యుటేషన్కి వస్తాను. చలో 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 చలో. సో దట్స్ ఇట్. ఆ రోజు అలా జరిగింది, చాలా హ్యాపీగా, చాలా ఫన్గా. అంకుల్కి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి.
మమ్మల్ని దగ్గరుండి చూసుకున్నారు. వీఐపీ సీట్స్లలో 8 మెంబర్స్ని వితౌట్ టికెట్ వెళ్ళి కూర్చోబెట్టారు. అక్కడ ఉండే మ్యూజియంస్ 2 వితౌట్ టికెట్స్ చూపించారు. దగ్గరుండి అన్నీ చూపించారు అంకుల్ మాకు. మేము ఎంతసేపు ఉండి అంతసేపు అక్కడే ఉన్నారు. 8:30 వరకు అక్కడే ఉన్నారు నైట్. చాలా థ్యాంక్స్ అంకుల్. ఒకవేళ హైదరాబాద్ వస్తే మమ్మల్ని కలవాలి ఖచ్చితంగా ప్లీజ్. నెక్స్ట్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 9 o'clock అనుకుంటాను. 10కి డిన్నర్ చేసుకున్నాము. ఫోన్లో ఛార్జ్ లేదు, బాడీలో ఛార్జ్ లేదు, అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. డిన్నర్ చేసేటప్పుడు ఫుల్ స్లీప్ వేసేసాం కార్లో. ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. సో అందుకే ఇక్కడ బాయ్ చెప్తున్నాను నేను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ మళ్ళీ ట్రిప్ వెళ్తే మళ్ళీ ఆ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.